హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి శారీ పళ్ళు అంచులకి కుచ్చులు కట్టడానికి ఏ థింగ్స్ కావాలో, ఏ మెటీరియల్స్ కావాలో ఈ వీడియోలో అన్నది చూపించబోతున్నానండి. పట్టు శారీస్కైనా సరే, ఫ్యాన్సీ శారీస్కైనా సరే ఈ విధంగా కుచ్చు కట్టడం ద్వారా శారీ అన్నది గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనూ ట్రెండ్ కదండి ఇక్కడ ఇలా కట్టుకోవటం అన్నది. శారీ పళ్ళుకి కుచ్చు అన్నది శారీకి అయితే కనుక ఇలా కట్టుకోవడం ద్వారా మంచి లుక్ అన్నది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ సిల్క్ థ్రెడ్స్, దారపు రీల్స్ అన్నవి ఈ విధంగా బయట స్టోర్స్లో దొరుకుతాయండి. మనకు కావాల్సిన కలర్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. నేనైతే బయట వారి శారీస్కి కూడా కుచ్చులు కడతానండి. కాబట్టి నేను హోల్సేల్గా ఒక 2 బాక్సులు అన్ని కలర్స్ కావాల్సినవన్నీ తీసుకుని ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్నాను నేను. బిగినర్స్ అయితే కనుక మీకు కావాల్సిన కలర్స్ తీసుకుని సెట్ చేసుకోండి. 1, 2 అలాగా. పళ్ళుకి వచ్చేసి నాకు తెలిసి ఒత్తుగా కడితే ఒక్కొక్క కలరు 2 పడతాయండి. పల్సగా అయితే కనుక ఒక్కొక్క కలరు ఒక్కోటి పడుతుందండి. అంటే మనం కట్టే విధానాన్ని బట్టి ఈ విధంగా సేల్ అవుతాయి అన్నమాట. కుచ్చు కట్టడానికి ఈ విధంగా స్టోర్ చేసుకోవటం ద్వారా చిక్కు పడకుండా దారపు రీల్స్ నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చెప్పబోతున్నాను, చూడండి ఫ్రెండ్స్. దారపు రీల్ పైన ఈ విధంగా ఒక కవర్ అన్నది ఇస్తాడు కదండి, దాన్ని మనము నీట్గా స్టోర్ చేసుకోవాలండి. దీన్ని పడేయకూడదు. ఎందుకంటే మనకు దారపు రీలు సేమ్ కలరు కావాలంటే మనము షాప్లోకి వెళ్తే ఏ కలర్, దీంట్లో చాలా షేడ్స్ ఉంటాయండి దారపు రీలలోన. అన్నీ ఒకేలాగే ఉంటాయి కానీ మనము కుచ్చు కట్టేటప్పటికి తేడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ కవర్ పైన ఒక నెంబర్ అన్నది ఉంటుందండి. దీన్ని ఈ విధంగా స్టోర్ చేసుకోవడం ద్వారా ఈ కవర్ అన్నది ఇచ్చేస్తే సేమ్ కలరు సేమ్ షేడు ఉన్న దారపు రీల్ అన్నది మనకు షాప్లో ఇచ్చేస్తారండి. కాబట్టి ఈ విధంగా ఈ కవర్ పడేయకుండా ఇలాగా స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏ మెటీరియల్స్ కావాలో చూసేద్దామండి. ఇక్కడ ఇలాగ చాలా టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి ఇక్కడ షాప్లోన. దీంట్లోన సిల్వర్ కలర్ అని, గోల్డ్ కలర్ అని, కాపర్ కలర్స్లో కూడా దొరుకుతాయండి. మనకు కావాల్సిన డిజైన్స్ ఇలాగా తీసుకుని సెట్ చేసుకోవాలండి. గ్రామ్స్లో ఇస్తారు ఇవి. ఇలాగా ఒక బాక్స్ అన్నది ఇలా తీసుకుని మనము సెట్ చేసుకోవాలన్నమాట. మిక్స్ అవ్వకుండా ఉంటాయండి. ఈ బాక్స్ వచ్చేసి 150-200 పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు కావాల్సినవి తీసుకుని ఈ విధంగా డిజైన్స్ అవి ఈ విధంగా స్టోర్ చేసుకోవడం ద్వారా మిక్స్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మెయిన్ వచ్చేసి ఇక్కడ మనము శారీ కుచ్చుకి కట్టడానికి ఇక్కడ ఇలాగ సిల్వర్ థ్రెడ్, ఇలాగ గోల్డ్ థ్రెడ్, జరీ థ్రెడ్ అనేది వస్తుందండి. దీన్ని ఈ విధంగా నీట్గా స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక కట్టరు, ఇలా మార్కర్సు, 1 ఇంచు టేపు, నీడిల్స్ అన్నవి తీసుకోవాలండి. ఇక్కడ ఇలాగ నీడిల్స్కి ఇలాగ థ్రెడ్ అన్నది ఇలాగ ఎక్కించేసుకొని మనము నీట్గా స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నేను కొబ్బరిని పుల్ల ఒక బండ గుర్తుగా ఉంటుందని నేను మెజర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఇలాగా పెట్టుకున్నానండి. మెజర్ చేసుకుని ఈ విధంగా ఈ మెటీరియల్స్ అన్నిటినీ ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు చూసేటట్లయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మెటీరియల్స్ అన్నీ ఉంటే కనుక మన దగ్గర ఈజీ మెథడ్లోన మనము శారీకి కుచ్చు అన్నది వేసేసుకోవచ్చండి. మన చేతితో మన శారీకి మనం వేసుకున్నామంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి. ఈ శారీకి కుచ్చు ఎలా కట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.